Welcome to our channel Learn with Sindhu. Today I am going to explain you about questioning words. Questioning words are also called as WH words. Questioning words are used to ask questions. మనం questions అడగడానికి ప్రశ్నలు అడగడానికి యూజ్ చేసేటటువంటి వర్డ్స్నే క్వశ్చనింగ్ వర్డ్స్ అని పిలుస్తారు. లైక్ వాట్, హూ, వేర్, వై ఇలా క్వశ్చనింగ్ వర్డ్స్ వాటిని ఎలా మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, క్వశ్చనింగ్ వర్డ్స్ని యూజ్ చేసి మనం ఫామ్ చేసేటటువంటి సెంటెన్సెస్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని పిలుస్తారు. సో వీటి గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్కి సంబంధించిన అన్ని వీడియో లెసన్స్ ఇంక్లూడింగ్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో లెసన్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మీరు వేటిని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సీ ఫ్రెండ్స్, క్వశ్చనింగ్ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి, ఆ వర్డ్స్తో మనం సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ హియర్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలనేది చాలా ఈజీ. ఇది ఈజీనే కాదు, చాలా ఇంపార్టెంట్ కూడా. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చనింగ్ వర్డ్ ఈజ్ వాట్. వాట్ అంటే ఏమిటి, వాట్ మీన్స్ ఏమిటి. సో యాజ్ యూ ఆల్ నో దీస్ ఆర్ వెరీ ఈజీ బట్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు నో అబౌట్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఆర్ ఎనీథింగ్. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఆర్ ఎనీథింగ్. ఒక పర్సన్ యొక్క నేమ్ ఏంటి అని తెలుసుకోవాలన్నా, ఏ విషయాన్నైనా మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మన నోటి నుండి వచ్చేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ ఏంటంటే వాట్. వాట్ అంటే ఏమిటి. సో వాట్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు నో అబౌట్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఆర్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరు ఏమిటి. వాట్ ఈజ్ దిస్, ఇదేంటి. వాట్ ఈజ్ దిస్, వాట్ ఈజ్ దట్. వాట్ డూ యూ వాంట్, నీకేం కావాలి. వాట్ డూ యూ వాంట్. వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు. లైక్ దిస్ ఒక పర్సన్ నేమ్ గురించి కానీ ఆ పర్సన్ ఏం చేస్తున్నారు అవన్నీ మనం తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ యూజ్ చేసేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ వాట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చనింగ్ వర్డ్ ఈజ్ వేర్. వేర్ అంటే ఎక్కడ. Where is used to refer to know about the place or location. Place, ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగింది అంటే ఒక సందర్భంలో అది ఎక్కడ జరిగింది, ఆ ప్లేస్ ఏంటి, ఆ లొకేషన్ ఏంటి అని మనం అడగడానికి వేర్ అనేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ డూ యూ లివ్, మీరు ఎక్కడ నివసిస్తారు. వేర్ ఆర్ యూ గోయింగ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. వేర్ ఈజ్ ద పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది. వేర్ ఈజ్ యువర్ హౌస్, మీ ఇల్లు ఎక్కడ ఉంది. లైక్ దిస్ వీ కెన్ యూస్ ద వర్డ్, ద క్వశ్చనింగ్ వర్డ్ వేర్ టు నో అబౌట్ ద ప్లేస్ ఆర్ లొకేషన్. ఇట్స్ వెరీ సింపుల్. వేర్ అంటే ఎక్కడ. అండ్ ద నెక్స్ట్ క్వశ్చనింగ్ వర్డ్ ఈజ్ హూ. హూ అంటే ఎవరు. హూ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద పర్సన్. ఒక పర్సన్ ఎవరు అని మనం అడగడానికి హూ అనేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఆర్ యూ, మీరు ఎవరు, నువ్వు ఎవరు. హూ ఈజ్ యువర్ ఫాదర్, మీ ఫాదర్ ఎవరు. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. లైక్ దిస్ వీ యూజ్ ద క్వశ్చనింగ్ వర్డ్ హూ టు నో అబౌట్ ద పర్సన్. సో మనం ఈ క్వశ్చనింగ్ వర్డ్స్ని యూజ్ చేసి ఫ్రేమ్ చేసేటటువంటి సెంటెన్సెస్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఇంటరాగేషన్ చేయడం అంటే ప్రశ్నలు అడగడం. సో హియర్ ద క్వశ్చనింగ్ వర్డ్ ఈజ్ హూ. హూ మీన్స్ ఎవరు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చనింగ్ వర్డ్ ఈజ్ వెన్. వెన్ అంటే ఎప్పుడు. వెన్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద టైమ్ ఆర్ డ్యూరేషన్. ఎప్పుడు, కాలం ఏంటి, ఏ టైంలో నువ్వు వస్తావు, ఏ టైంలో ఇది జరిగింది. ఇలా మనం టైం గురించి తెలుసుకోవడానికి, ఐ మీన్ ఎప్పుడు జరిగింది, ఏదైనా ఒక విషయం జరిగింటే అది ఎప్పుడు జరిగింది అని మనం క్వశ్చన్ అడగడానికి వెన్ అనేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ని యూజ్ చేస్తాం.
వెన్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఈజ్ ద మీటింగ్, మీటింగ్ ఎప్పుడు. వెన్ డూ యూ స్టార్ట్, నువ్వు ఎప్పుడు స్టార్ట్ అవుతావు. అలాగే వెన్ డూ యూ గో టు స్కూల్, స్కూల్కి నువ్వు ఎప్పుడు వెళ్తావు. వెన్ డూ యూ గో టు ఆఫీస్, ఆఫీస్కి నువ్వు ఎప్పుడు వెళ్తావు. లైక్ దిస్ వెన్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద టైమ్. సో వెన్ అంటే ఎప్పుడు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చనింగ్ వర్డ్ ఈజ్ విచ్. విచ్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద చాయిస్. చాయిస్ అంటే ఎంపిక, సెలక్షన్. సో ఏవైనా వస్తువులు, థింగ్స్ మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని మనం అడగడానికి విచ్ అనేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ని యూజ్ చేస్తాం. విచ్ అంటే ఏది. విచ్ ఇక్కడ ఏం రాశాను నేను, విచ్ ఈజ్ బెటర్, దిస్ వన్ ఆర్ దట్ వన్. ఏది బెటర్, ఇదా అదా. విచ్ వన్ డూ యూ ప్రిఫర్, బ్లాక్ ఆర్ వైట్. సో బ్లాక్ ప్రిఫర్ చేస్తావా, వైట్ ప్రిఫర్ చేస్తావా, ఏది ప్రిఫర్ చేస్తావు అని మనం క్వశ్చన్ అడగడానికి విచ్ అనేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ని యూజ్ చేస్తాం. విచ్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద చాయిస్. చాయిస్ ఎంపిక కోసం మనం విచ్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. విచ్ అంటే ఏది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చనింగ్ వర్డ్ ఈజ్ హూజ్. హూజ్ అంటే ఎవరిది. హూజ్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద ఓనర్షిప్. ఓనర్షిప్, దీనికి ఓనర్ ఎవరు, దీనికి హక్కుదారు ఎవరు అని మనం తెలుసుకోవడానికి హూజ్ అనేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హూజ్ బుక్ ఈజ్ దిస్, ఈ పుస్తకం ఎవరిది. హూజ్ హౌస్ ఈజ్ దిస్, ఈ ఇల్లు ఎవరిది. హూజ్ పెన్ ఈజ్ దిస్, ఈ పెన్ ఎవరిది. దట్ మీన్స్ హూజ్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద ఓనర్షిప్. అది ఎవరికి చెందినది అని మనం తెలుసుకోవడానికి హూజ్ అనేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ని యూజ్ చేస్తాం. హూజ్ అంటే ఎవరిది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వై. వై అంటే ఎందుకు. వై ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద రీజన్. రీజన్ అంటే కారణం. కారణం ఏంటి అని మనం తెలుసుకోవడానికి, కారణం ఏంటి అని మనం అడగటానికి వై అనేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ని యూజ్ చేస్తాం. వై అంటే ఎందుకు. వై ఆర్ యూ లీవింగ్ ఎర్లీ, ఎందుకు తొందరగా వెళ్ళిపోతున్నావు. వై ఆర్ యూ లాఫింగ్, ఎందుకు నవ్వుతున్నావు. వై ఆర్ యూ యాంగ్రీ అట్ మీ, ఎందుకు నా మీద కోపంగా ఉన్నావు. లైక్ దిస్ వై ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద రీజన్. కారణం ఏంటి అని మనం తెలుసుకోవడానికి వై అనేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ని యూజ్ చేస్తాం. వై అంటే ఎందుకు. అండ్ ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ హూమ్. హూమ్ అంటే ఎవరిని. హూమ్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ విచ్ పర్సన్, ఏ పర్సన్ని అని మనం ఒక క్వశ్చన్ అడగడానికి హూమ్ అనేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హూమ్ డూ యూ మీట్, నువ్వు ఎవరిని కలుస్తావు. హూమ్ డూ యూ లైక్, హూమ్ డూ యూ మ్యారీ. సో ఎవరిని అనేటటువంటి అర్థం వచ్చేలాగా మనం ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే అప్పుడు మనం యూజ్ చేసేటటువంటి క్వశ్చనింగ్ వర్డ్ హూమ్. హూమ్ అంటే ఎవరిని. అండ్ ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ వై డోంట్. వై డోంట్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు మేకింగ్ ఏ సజెషన్. ఎవరికైనా మనం ఒక సలహా ఇవ్వడానికి వై డోంట్ యూ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. వై డోంట్ యూ, ఎందుకు చేయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్, వై డోంట్ ఐ హెల్ప్ యూ, వై డోంట్ ఐ హెల్ప్ యూ, నేను నీకు ఎందుకు హెల్ప్ చేయకూడదు. వై డోంట్ యూ కమ్ విత్ అస్, నువ్వు మాతో ఎందుకు రాకూడదు అంటే రావచ్చు కదా అనేటటువంటి సజెషన్ మనం ఇక్కడ ఇస్తున్నాం. వై డోంట్ యూ కమ్ విత్ అస్. వై డోంట్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్, ఒక డాక్టర్ని నువ్వు ఎందుకు కన్సల్ట్ అవ్వకూడదు. లైక్ దిస్ వై డోంట్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు మేకింగ్ ఏ సజెషన్. ఒక సలహా ఇవ్వడానికి మనం వై డోంట్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. వై డోంట్. వై డోంట్ యూ లిజన్ టు మై క్లాస్, నా క్లాస్ ఎందుకు వినకూడదు. సో ఇలాగా మనం సజెషన్ ఇవ్వడానికి వై డోంట్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ హౌ. హౌ అంటే ఎలా. హౌ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద కండిషన్ ఆర్ క్వాలిటీ. ఎలా, పరిస్థితి ఎలా ఉంది. ఎలా అని అర్థం వచ్చేలాగా మనం ఏదైనా ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలంటే హౌ అనేటటువంటి వర్డ్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఆర్ యూ, నువ్వు ఎలా ఉన్నావు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ, నీకు ఎలా ఉంది ఇప్పుడు.
హౌ ఈజ్ యువర్ హెల్త్, నీ ఆరోగ్యం ఎలా ఉంది. లైక్ దిస్ వీ కెన్ యూజ్ హౌ టు నో అబౌట్ ద కండిషన్ ఆర్ క్వాలిటీ. హౌ కెన్ యూ లెర్న్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోగలవు. హౌ అంటే ఎలా. హౌ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు నో అబౌట్ ద కండిషన్ ఆర్ క్వాలిటీ. అండ్ ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ హౌ మెనీ. హౌ మెనీ అంటే జనరల్గా అర్థం ఏంటంటే ఎన్ని అని అర్థం. హౌ మెనీ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద క్వాంటిటీ, పరిమాణం. ఎంతమంది, ఎన్ని అని మనం ఎవరినైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం క్వశ్చన్ చేసే ఆబ్జెక్ట్స్ కానివ్వండి, థింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కౌంటబుల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, అక్కడ ఎంతమంది ఉన్నారు. హౌ మెనీ యాపిల్స్ డిడ్ యూ బై, నువ్వు ఎన్ని యాపిల్స్ కొన్నావు. సీ ద డిఫరెన్స్, యాపిల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. సో హియర్ హౌ మెనీ ఇన్ ద సెన్స్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఎన్ని యాపిల్స్ నువ్వు కొన్నావు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు. సో లైక్ దిస్ we can use how many to know about the quantity. The quantity should be countable. In the same way, when the quantity is uncountable, we use the questioning word how much. How much అంటే ఎంత. మనం తెలుసుకోవాల్సినటువంటి క్వాంటిటీ అన్కౌంటబుల్ అయినప్పుడు, లెక్క పెట్టలేనప్పుడు హౌ మచ్ అనేటటువంటి వర్డ్ని మనం యూజ్ చేస్తాం. హౌ మెనీ అంటే ఎన్ని, హౌ మచ్ అంటే ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మచ్ ఇట్ కాస్ట్స్, దీని ధర ఎంత. లైక్ దిస్ వీ కెన్ యూజ్ హౌ మెనీ టు నో అబౌట్ ద క్వాంటిటీ ఫర్ కౌంటబుల్ అండ్ హౌ మచ్ ఈజ్ యూజ్డ్ టు నో అబౌట్ ద క్వాంటిటీ అన్కౌంటబుల్. అండ్ ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ హౌ ఆఫన్. హౌ ఆఫన్ అంటే ఎంత తరచుగా ఆర్ ఎన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ how often is used to refer to know about the frequency or attempts. ఎన్నిసార్లు నువ్వు వెళ్ళావు, ఎంత తరచుగా వెళ్తావు అని మనం ఎవరైనా క్వశ్చన్ చేయాలంటే హౌ ఆఫన్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఆఫన్ డూ యూ విజిట్ యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్ని నువ్వు ఎన్నిసార్లు విజిట్ చేస్తావు, ఎంత తరచుగా విజిట్ చేస్తావు. హౌ ఆఫన్ డూ యూ గో టు టెంపుల్కి నువ్వు ఎంత తరచుగా వెళ్తావు. లైక్ దిస్ how often is used to refer to know about the frequency or attempts. Next word is how far. How far అంటే దూరం. How far is used to refer to know about the distance. How far అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎంత దూరం అని మనం ఒక క్వశ్చన్ అడగడానికి how far అనేటటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. How far అంటే ఎంత దూరం. ఫర్ ఎగ్జాంపుల్ how far, what I have written here, how far is your house from your school, మీ స్కూల్ నుండి మీ ఇల్లు ఎంత దూరం. how far is the railway station from here, ఇక్కడి నుండి రైల్వే స్టేషన్ ఎంత దూరం. లైక్ దిస్ ఎంత దూరం అనేటటువంటి అర్థం వచ్చేలాగా మనం ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలంటే హౌ ఫార్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. హౌ ఫార్ అంటే ఎంత దూరం. How far is used to refer to know about the distance. And the next word is how long. How long అంటే ఎంత కాలం. How long is used to refer to know about the duration. ఎంతకాలం నువ్వు ఇలా ఉంటావు. అలా మనం ఎంతకాలం అనే వర్డ్ వచ్చేలాగా, ఎంతకాలం అనే అర్థం వచ్చేలాగా మనం ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలంటే హౌ లాంగ్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌ లాంగ్ డూ యూ స్టే ఇన్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాలో నువ్వు ఎంతకాలం ఉంటావు. హౌ లాంగ్ డూ యూ ఫీల్ సాడ్, ఎంతకాలం ఇలా బాధపడుతూ ఉంటావు. హౌ లాంగ్ డూ యూ స్టే అవే ఫ్రమ్ మీ, ఎంతకాలం నువ్వు నా నుండి దూరంగా ఉంటావు. లైక్ దిస్ హౌ లాంగ్ అంటే ఎంతకాలం. హౌ లాంగ్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద డ్యూరేషన్. సో ఇలా హౌ లాంగ్ అనేటటువంటి వర్డ్ని మనం యూజ్ చేస్తాం. And the next word is how old. How old is very familiar to all. How old is used to refer to know about the age. ఎవరి వయసైనా ఎంత అని మనం అడగడానికి హౌ ఓల్డ్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఓల్డ్ ఆర్ యూ, మీ వయసు ఎంత.
హౌ ఓల్డ్ ఈజ్ హీ, అతని వయసు ఎంత. హౌ ఓల్డ్ ఈజ్ షీ, ఆమె వయసు ఎంత. లైక్ దిస్ హౌ ఓల్డ్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద ఏజ్. అండ్ ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ వాట్ టైమ్. వాట్ టైమ్ అంటే ఎగ్జాక్ట్ టైంని మనం తెలుసుకోవడానికి వాట్ టైం, ఏ సమయానికి అనేటటువంటి అర్థం వచ్చేలాగా మనం ఒక క్వశ్చన్ని అడగచ్చు అనమాట. వాట్ టైమ్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద ఎగ్జాక్ట్ టైం. ఎగ్జాక్ట్ టైం, ఖచ్చితంగా ఏ సమయానికి అని మనం ఒక అడగడానికి, ఎవరినైనా ఏ సమయానికి నువ్వు లేస్తావు, ఏ సమయానికి వస్తావు, ఏ సమయానికి వెళ్తావు, ఇలా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి వాట్ టైం అనేటటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అట్ వాట్ టైమ్ డూ యూ వేకప్, ఏ సమయానికి నువ్వు నిద్రలేస్తావు. అట్ వాట్ టైమ్ డూ యూ కమ్, ఏ సమయానికి నువ్వు వస్తావు, ఎగ్జాక్ట్గా ఏ సమయానికి వస్తావు. అండ్ ద లాస్ట్ వన్, అట్ వాట్ టైమ్ అవర్ క్లాస్ స్టార్ట్స్, మన క్లాస్ ఏ సమయానికి స్టార్ట్ అవుతుంది. లైక్ దిస్ వాట్ టైమ్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు నో అబౌట్ ద ఎగ్జాక్ట్ టైం. ఎగ్జాక్ట్ టైం గురించి మనం అడగటానికి వాట్ టైమ్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. See friends, these are all the words which we use to frame questions. Questions మనం ఫ్రేమ్ చేయడానికి యూజ్ చేసేటటువంటి WH words ఇవే. Let's see once again. What, ఏమి. Why, ఎందుకు. Where, ఎక్కడ. When, ఎప్పుడు. Which, ఏది. Who, ఎవరు. Whose, ఎవరిది. Whom, ఎవరిని. How, ఎలా. How many, ఎన్ని. How much, ఎంత. How long, ఎంతకాలం. How often, ఎన్నిసార్లు. How far, ఎంత దూరం. What time, ఏ సమయానికి. Like this, by using these words we can frame questions. సో ఇలా మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసినప్పుడు ఆ సెంటెన్సెస్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని పిలుస్తాం. And children and all of you, this is about today's video. I will see you in the next video. Until then, take care. Bye. Thank you.